హలో అండి. నా పద్ధతిలో పచ్చి రొయ్యల కూర అయితే ఇలా వండుతానండి. వీటిని శుభ్రంగా బాగు చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు అలాగే నిమ్మరసం కూడా వేసి నీట్‌గా కడిగి పక్కన పెట్టుకున్నాను. వీటిలో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలా, వెల్లుల్లిపాయలు, ఇంకా కొత్తిమీర వీటినైతే పక్కన ఇలా పెట్టుకున్నాను. ఇంకా మూకుడు పెట్టుకొని అది వేడైన తర్వాత నూనె వేసుకొని అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని అయితే రొయ్యలనైతే ఇలా వేయించుకోవాలండి. నీరంతా పోయే వరకు బాగా డ్రై అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అయితే బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వేరే బాండలి పెట్టుకొని దానిలో తగినంత నూనె వేసుకొని అది కాగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసుకొని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. తర్వాత ఈ రొయ్యలను కూడా అందులో వేసుకొని అయితే కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, కారం తగినంత వేసుకొని వాటిని 2 నిమిషాలు అలా ఉంచి అయితే మరి నీళ్లు తగినన్ని పోసుకొని అయితే మూత పెట్టుకున్నాను. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక ఫైనల్‌గా అయితే దగ్గర పడిపోయింది కూర. ఇంకా మసాలా వేసేసుకున్నాను. వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇంకా కొత్తిమీర కూడా వేసి ఒక్క 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకున్నాను. కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.